గిరి గిరి రే గిరి రే సచ్చినాడా అనుష్క 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 రే 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 ఏంట్రా నీ అనుష్కోలా ఇది డ్రీమా ఏంటి పెద్దమా నువ్వు డ్రీమ్ లో అనుష్కతో రొమాన్స్ చేస్తూ డాన్స్ చేస్తుంటే వచ్చి చెడుకుంటా నిన్ను రే రే మతిగాని పోయిందారా నీకు అనుష్క అనుష్క అని కలవరించి చేస్తున్నావేంటి? నేను తను లవ్ చేశాను పెద్దమ్మా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఏడిసావు. దాని కలర్ ఏంటి, నీ కలర్ ఏంటి? దాని హైట్ ఏంటి, నీ హైట్ ఏంటి? ప్రేమ మనసును చూస్తుంది గాని కలర్ని హైట్ని చూడదు పెద్దమ్మా. షబ్బా, ఇదిగో నువ్వు గాని మా ప్రేమను కాదన్నావంటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతా. పోతే పోరా, నాకు నీ మీద పెట్టే భోజనం ఖర్చులు మిగిలిపోతాయి. పెద్దమ్మా అలా అనుకు పెద్దమ్మా. నేను పెళ్లి చేసుకుంటే నాకు పుట్టబోయే బిడ్డలకి సచ్చినా నీ పేరు పెట్టను. ఆపరా అబ్బా, ఎదవన్నసా నువ్వును. నువ్వు ప్రేమించటం కాదురా, ఆ అనుష్క కూడా నిన్ను ప్రేమిస్తే అప్పుడు చూద్దాం, ఓకేనా? ప్రేమించడం కాదు పెద్దమ్మా, తనే నా దగ్గరకొచ్చి నా మెళ్ళో 3 ముళ్ళు వెయ్యి అంటుంది. అప్పుడు ఈ తాళి తన మెళ్ళో కట్టేస్తా. అంతవరకు ఈ తాళి నా దగ్గరే ఉంటుంది. పెట్టుకో, అలాగే ఉంచుకో. అక్క, ఈ అనుష్కతో కలిసి లోపలికెళ్ళి గొడవ ఎందుకు చేయమంటావో నాకు అర్థం కావట్లేదు. నీకు చెప్పిన అర్థం కాదని చెప్పలేదు కాబట్టి నీ డౌట్లు మానేసి నేను చెప్పిన పని చెయ్. సరే. రెడీనా రాజా? రెడీ. मेरे पीछे आजा. కాపాడండి, 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 కాపాడండి. అయ్యో, కాపాడండి, కాపాడండి. వాడు నా ఎంట పడుతున్నాడు రాజా. ఎక్కడికి పారిపోతావే? రాయే, రావే, రా. రేయ్, ఎవడ్రా నువ్వు? ఊరికే నా అనుష్క వెంట పడుతున్నావు? బతకాలం లేదా? పెద్ద పోటుగాడు మరి. ఇది నీ అనుష్క కాదురా, నా లవ్వు. అయ్యో, నేనేం నిన్ను లవ్ చేయలేదు, నేను ఇద్దరినే లవ్ చేస్తున్నాను. ఏంటి, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? పెద్దమ్మా విన్నావా? అనుష్క ఏమందా విన్నావా? ఏంటే వీడిని లవ్ చేస్తున్నావా? అసలేముంది వీడి దగ్గర? భలే అడిగారండి. నాకు తెలీదు, బయటేసినప్పటి నుంచి ఇలా పొట్టిగా ఉండేవాడే నాకు లవ్వర్ అవ్వాలని, నాకు మొగుడు కావాలని, నా పిల్లలకు డాడీ అవ్వాలని ఆశపడ్డాను. ఈ పొట్టివాడు ఇన్నాళ్లకు నాకు దొరికాడు. నాతో కూడా సేమ్ డైలాగ్ చెప్పావు కదే. రే విన్నావా? వీడితో కూడా అవే డైలాగులు చెప్పిందట. అదొద్దురా మనకి. నాకు కావాలి. అప్పుడు నేనేమైపోవాలి? ఏమన్నా అయిపో. ఇదిగో గిరి, ఆడదాన్నైనా సిగ్గు విడిచి చెప్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయ్యో, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. నా పిల్లలు డాడీ అని పిలవాలంటే నిన్నే పిలవాలి, లేదంటే చేస్తాను. వద్దు వద్దు, నువ్వు ఇలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు. నీ పిల్లలతో డాడీ అని నేనే పిలిపించుకుంటా, నేనే వాళ్ళకి డాడీని అవుతా. అప్పుడు నేనేమైపోతాను? అంకుల్ అవుతావరా వెధవ?
అంకులా ఇంటి పైన పెంకులేం కాదు. ఏమే నన్ను లవ్ చేస్తున్నానని చెప్పి నా దగ్గర ఏటీఎం కార్డులు తీసుకొని, క్రెడిట్ కార్డులు తీసుకొని, నా బైక్ తీసుకొని, నా కారు తీసుకొని, చెంటి పిల్లడు పప్పరమెంట్ సప్పరిచ్చినట్టు నన్ను సప్పరిచ్చేసి ఇప్పుడు వీడిని తగులుకుంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? రేయ్ ఏం చేస్తావరా? ఏం చేస్తావు? రేయ్ సంపేస్తా, పొడిసేస్తా, రేయ్ నిన్ను నరికేస్తా. రేయ్, రేయ్. రేయ్, ఆగరా. దాన్ని చంపాలనుకుంటే బయటికి తీసుకెళ్లి చంపు. ఈ దిక్కుమాల సంతి ఇక్కడ పెట్టకో. పెద్దమ్మా, వాడు నా డార్లింగ్ చంపేస్తానంటుంటే తప్పని చెప్పాల్సింది పోయి బయటికి తీసుకెళ్ళి చంపమంటావేంటే? బుద్ధుందా నీకు అసలు? ఆ? రేయ్, తను నన్ను ప్రేమిస్తుంది అన్నందుకే కదా నువ్వు చంపాలనుకుంటున్నావు. ఇప్పుడే ఇక్కడే తన మెడలో కట్టేస్తా తాళి. అప్పుడు తను నా భార్య అవుతుంది. అప్పుడెలా చంపుతావో నేను చూస్తా. అనుష్క, చెప్పు అనుష్క, నువ్వు ఓకే అంటే నీ మెళ్ళో తాళి కట్టేస్తా. అనుష్క, మా పెద్దమ్మ నయ్యన్న నిన్ను చంపడానికి ఈ వెధవ సయ్యన్న నీ మెళ్ళో తాళి కట్టిన మరుక్షణం నీ మాన ప్రాణాలకు నేను రక్షణగా ఉంటా. హెడ్ డౌన్. తలొంచమని చెప్తున్నానమ్మా, తలొంచు. నో, రేయ్. ఆగు. పూజ, పూజ, అనుష్క, ఇదేంటి? రే, ఏంట్రా ఇది? ఈ పూజ వచ్చిందేంటి? ఆ? కూల్ బేబీ కూల్. ఏమైంది బేబీ? వీడు నన్ను చంపుతా అంటున్నాడు. ఈ గిరి నా మెడలో తాళి కడతానంటున్నాడు. ఎవరికి నచ్చిన డెసిషన్ వాళ్ళు తీసుకోవడానికి ఇది అనుష్క అనుకుంటున్నారా? ఆట బొమ్మ అనుకుంటున్నారా? నువ్వెందుకు తాళి కట్టాలనుకుంటున్నావు? ఆ, అది వీడిని లవ్ చేస్తుందంట. నువ్వెందుకు చంపాలనుకుంటున్నావు? వీడిని శాంతం నాకేసిందంటది. మెయింటెనెన్స్ నాదైతే ఎంజాయ్మెంట్ వాడుతోనా? నేను ఎట్లా ఒప్పుకుంటాను? తను నన్ను లవ్ చేయాలి, నాతోనే ఉండాలి. నో, నేను గిరిని వదిలి ఉండలేను. ఈ పొట్టివాడు లేకుండా బ్రతకలేను. పొట్టి అదే నీ ఫైనల్ డిసిషనా? ఇదే నీ ఫైనల్ డిసిషన్ అయినప్పుడు ఇంతవరకు నాతో ఖర్చు పెట్టింది మొత్తం కక్కో. రేయ్, ఎంత ఖర్చు పెట్టారా చెప్పా? 1,00,000 2 లక్షల? ఆ? ఎడం చేత్తో ఇసిరేస్తా. అబ్బో, 1 2 కాదు బాసు, 10 లక్షలు దీని ముఖనేసిన. దొంగ ముఖంది. 10 లక్షలు కాదు, నా కోసం నా పొట్టి రాజా 1 కోటి రూపాయలైనా ఎడమ చేత్తో విసిరేస్తాడు. తీసుకెళ్లి చావు. పడేయమను. ఏంట్రా, ఎవడి బాబుగాడి సొమ్ముందని 1 కోటి రూపాయలు నువ్వు ఇవ్వడానికి?
కర్పూరం గారు మీరు ఆగండి. ఇప్పుడేంటి 10 లక్షలు ఇస్తే నువ్వు అనుష్కని వదిలేస్తావా? కోట్ర మందేసి తర్వాత దీని మొహం కూడా చూడను. సరే, తను నా ఫ్రెండ్ కాబట్టి ఆ 10 లక్షలేవో నేను ఇస్తాను. రేపొచ్చి పట్టుకుపో. పూజ, అవును అనుష్క, నువ్వు నా ఫ్రెండ్వి, ఆ మాత్రం చేయలేనా? 10 లక్షల రేపటికల్లా ఎలా వస్తాయమ్మా? రేపు వినాయక చవితి కదా, క్రాంతి వాళ్ళ కాలనీలో విగ్రహం పెడుతున్నాము. అక్కడ ఆటల పోటీలని, కల్చరల్ యాక్టివిటీస్ అని చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఆ కలెక్షన్ మొత్తం కలిపితే రఫ్గా ఒక 25 లక్షలు ఉండొచ్చు. 25 లక్షల? లక్షలా? ఆ ఏరియాలో విగ్రహం పెడితే కలెక్షన్ అలాగే ఉంటుంది. అందులో నీ 10 నీకు పడేస్తాను, మిగతా 15 లక్షలు పెట్టి వెళ్ళి పెళ్లి చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నీలా మా ప్రేమను అర్థం చేసుకునే వాళ్ళుంటే నాకు అనుష్కకి ఎప్పుడో పెళ్ళైపోయి ఉండేది. ఏరా ఇంకా చూస్తావేంటి? చెప్పింది కదా తను, రేపు వచ్చి 10 లక్షలు కరెక్ట్ చేసుకో వెళ్ళు. గెట్ లాస్ట్. రా అనుష్క, వెళ్దాం. వస్తా రాజా, బాయ్. అనుష్క వస్తా కాదు, నేను మళ్ళీ వస్తా. బాయ్ బాయ్. ప్లాన్ వర్కౌట్ అయినట్టేనా? వినాయకుడి విగ్రహం దగ్గర కలెక్షన్ 25 లక్షలు అనేసరికి నోరెళ్ళబెట్టింది ఆ కర్పూరం. అయితే బుట్టలో పడ్డట్టే. రే రే 25 లక్షలా? హిరగిరి, వినాయకుడి విగ్రహం పెడితే అంత కలెక్షన్ ఉంటుందా? చెప్తుంది కదా పెద్దమ్మా. అయితే ఆ విగ్రహం ఏదో మనమే పెట్టి ఆ 25 లక్షలేవో మనమే సంపాదించాలరా. వాళ్ళ ఏరియాలో మనం విగ్రహం పెడితే ఊరుకుంటారా? ఏదో ఒకటి చేసి పెట్టాలరా. నా కళ్ళ ముందు ఆ 25 లక్షలే కనిపిస్తున్నాయి. ఏదో ఒకటి చేసుకుని చావు నువ్వు. నాకు మాత్రం నా అనుష్కే కనబడుతుంది. ఛీ! అనుష్క, అనుష్క 25 లక్షలు. వెళ్తా, వస్తున్నా. కొంచెంలో మిస్ అయింది, లేదంటే ఆ గిరిగడ్ నా మెళ్ళో తాళి కట్టేసేవాడు. ఊరుకో బాబు. అనుష్క, ఏడుపు వస్తే నన్ను పట్టుకుని ఏడు, అంతేగాని వాణ్ణి పట్టుకుని ఏడుస్తావు ఎందుకు? నేను అట్ట అయిపోతాను. నువ్వెందుకు హర్ట్ అవుతావురా? అంటే నేను అనుష్కాన్ని నేను డీప్ గా లవ్ చేస్తున్నాను. లవ్వా? ఒరే దరిద్రుడా, నువ్వేంటి మగ గొంతుతో మాట్లాడుతున్నావు? అంటే తనప్పుడప్పుడు మిమిక్రీ చేస్తుందిలే. అయినా నువ్వు మా బావని ప్రేమించడం ఏంటి? మీ బావ నేనెందుకు ప్రేమిస్తానండి? నేను ప్రేమిస్తున్నది ఈ అనుష్కని. మీరు ఒప్పుకుంటే ఇప్పుడే తాళి కట్టేస్తాను. 1/2 డజన్ మంది పిల్లలు కనేసి మీ చేతిలో పెట్టేస్తాను.
ఒరేయ్ అది సృష్టి విరుద్ధంరా. ఏది సృష్టి విరుద్ధం? ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించటం సృష్టి విరుద్ధమా? ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవటం సృష్టి విరుద్ధమా? ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని పిల్లలు కంటాం సృష్టి విరుద్ధమా? ఏది సృష్టి విరుద్ధం? కర్మ కర్మ. ఒరే నీకిప్పుడు చెప్పిన అర్థం కాదు కానీ నువ్వు నోర్మి. ఆ? క్రాంతి, మనం వెంటనే ఈ ఏరియాలో వినాయకుడి విగ్రహం పెట్టాలి. నా అంచనా కరెక్ట్ అయితే ఆ కర్పూరం వచ్చి తనే విగ్రహం పెడతానని మనతో గొడవ పడుతుంది, మనకి దొరుకుతుంది. అప్పుడు ఆ కర్పూరాన్ని ఒక ఆట ఆడుకుందాం. పదండి. అనుష్క మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? పంతులు గారు వచ్చారా? రండి కూర్చోండి. నమస్కారం. నమస్కారం అమ్మా. ఏంటమ్మా ఉన్న పలంగా రమ్మని కాల్ చేశారు? ఏంటి మ్యాటరు? ఏం లేదు పంతులు గారు, మా పూజ ఎవరో అబ్బాయిని లవ్ చేసింది కదా. ఆ విషయం తెలిసిందే కదమ్మా. అతని జాతకంతో మా పూజ జాతకం కలుస్తుందో లేదో చూసి చెప్పాలి. ఒకవేళ కలిసినా కలవలేదని అబద్ధం చెప్పాలి. మీకెంత కావాలంటే అంత ఇస్తాం. ఆ, మీ అబ్బాయి కూడా ఇలాగే పని చేయించుకొని అటు పిమ్మట మొండి చేయి చూపించాడు. మేము అలా కాదండి, అంటే ఖచ్చితంగా చేస్తాం. అది కాదమ్మా, మీ మేనకోడలు ఎవరినో లవ్ చేసింది. జాతకాలు కలిస్తే అతనికిచ్చే పెళ్లి చేయొచ్చు కదా. ఆస్తి పోతుంది కదా. ఆ, ఏంటి? ఆహా, ఏం లేదు పంతులు గారు, చిన్నప్పటి నుంచి దాన్నెంతో ప్రేమగా అన్ని ఆశలు దాని మీదే పెట్టుకుని బ్రతుకుతున్నాము. పెళ్లి పేరుతో అది మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మేం తట్టుకోలేం పంతులు గారు. కాబట్టి ఇల్లరికం వచ్చే అబ్బాయిని మేమే చూసి దానికి సెట్ చేస్తాం. ఓ, అందుకే జాతకాలు కలిసినా కలవలేదని అబద్ధం చెప్పమంటుంది. సరేనమ్మా, మీ మేనకోడలు లవ్ చేసిన అబ్బాయి జాతకాలు ఉంటే ఇవ్వండి. పూజ వచ్చిన తర్వాత అబ్బాయికి ఫోన్ చేసి జాతకం కనుక్కుందాం పంతులు గారు. అదిగో పూజ వచ్చేసింది. ఆ, పంతులు గారు వచ్చారేంటమ్మా? పూజ పాప పెళ్లి ముహూర్తాల గురించి బాబు. సడన్ గా పూజమ్మకి పెళ్ళేంటండి? ఏ నీకు చేయమంటావా? పూజ, నువ్వు లవ్ చేసిన అబ్బాయికి ఒకసారి ఫోన్ చేయవే. ఫోనా? ఫోనా? అంత రియాక్షన్ ఇచ్చారేంట్రా? అంటే ఇప్పుడు ఫోన్ ఎందుకని? ఆ అబ్బాయి జాతకం పంపిస్తే ఇద్దరు జాతకాలు చూసి పెళ్లికి ముహూర్తం పెడదామని బాబు. అంటే నైట్ కదా, తను నిద్రపోయి ఉంటాడత్తయ్య. మెలకువగా ఉంటే ఫోన్ లిఫ్ట్ చేస్తాడులే అత్తయ్య, నువ్వు చెయ్యి. ఫోన్ అంట, చెయ్యి పూజ. రే ఆగరా, ఇట్రా. నువ్వెక్కడికి? ఇక్కడే ఉండు. అంటే తన లవర్కి ఫోన్ చేస్తుంటే నేనెందుకమ్మా? అవునండి, బాబుగారు అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళాలి కదండి. ఏరా, వాడికి వాష్రూమ్ అవసరమని నువ్వెలా చెప్తున్నావురా? ఇది ఫోన్ చేసి మాట్లాడే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. ఏయ్, నువ్వు ఫోన్ చేయవే. ఎందుకే అంత ఆలోచిస్తున్నావు? ఫోన్ చెయ్యి. ఈ నెంబరేనా? అక్క, వీడి జేబులో ఫోన్ రింగ్ అవుతుందేంటి?
అంటే నాకెవరో ఫోన్ చేస్తున్నారు. రే ఆగు, ఫోన్ ఇవ్వు. ఇవ్వు. మన అనుమానం కరెక్టే అక్క. మొన్న ఫోన్లో మాట్లాడింది వీడే. ఏరా నిజం చెప్పు, మొన్న ఫోన్లో దాని లవర్లో మాట్లాడింది నువ్వే కదా? చెప్పరా, నువ్వేనా? అడిగేది నిన్నే, చెప్పరా. అవునమ్మా.